ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. నిన్న మేము జంబలకడి పంబ లాస్ట్ ఎపిసోడ్ చేసేసి నెక్స్ట్ ఏం చేయాలని అంటే ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు. అందులో శ్రీను గారు ఒక చిన్ననాటి ప్రేమ కథను అంటే చిన్నప్పటి నుండి లవ్ స్టోరీని చేయండి అని పెట్టారు. కాకపోతే అది వేరే ఛానల్లో చేస్తున్నారండి. ఇప్పుడు మనం అది చేస్తాం అనుకో వాళ్ళని కాపీ కొట్టినట్టు అవుతుంది. మన కొత్తగా చూసే వాళ్ళకు కూడా అందులో నుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నారని చెప్పి ఒపీనియన్ వస్తుంది. అట్లాంటి మనకు అద్దండి. ఈ చిన్ననాటి ప్రేమ కథ కాకుండా ఇంకా వేరే ఏమన్నా మీకు ఆలోచనలు అలా ఖచ్చితంగా కామెంట్ చేయండి. రేపు చేస్తాము, అందుకే ఈరోజు టైం ఇస్తున్నాము. ఈరోజు మీరు ఎట్లాంటి కామెంట్ చేస్తే దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసేసి మేము స్టోరీ చేద్దామని అనుకుంటున్నాము. ప్రదీప్ బరగౌరి గారు కూడా కామెంట్ చేశారు. ఏంటంటే ఒక పేద తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఉంటారు. ముగ్గురు కూతుర్ల పెళ్లి చేసిన తర్వాత పేద తల్లిదండ్రులు చచ్చిపోతే మరి పెట్టుబోతలు ఉంటాయి కదా, అక్కడ అన్నవైన ఎట్లా చేస్తారు, ఆ కష్టాలను తీయమని అన్నారు. ఇప్పుడు మనం తీసే రాజకీయ కుటుంబం కూడా ఒక కుటుంబం స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ కాబట్టి ఇవన్నీ వాటిలో ఉంటాయండి. ఆ స్టోరీలో ఉంటాయి. ఈ లొల్లిలు ఎట్లయితే మీరు ముందు చూసారంటారు, అన్ని లొల్లిలో అయితే ఎప్పుడు ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది కదా. సో అది కాకుండా ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మేము స్క్రిప్ట్ రాసుకోవాలండి. రేపు ఎట్లయినా ఒక ఎపిసోడ్ రిలీజ్ చేయాలి కాబట్టి దానికి ఒక నేమ్ పెట్టుకోవాలి, మేము పేరు పెట్టుకోవాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, ఎన్ని ఎపిసోడ్స్ అని మొత్తం కథ ఉంటుంది కదా, కథ మొత్తం మేము ఇలా రాసుకోవాలి. కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే మాకు కామెంట్ చేసేయండి. అయితే దోస్తులు, మాకు కూడా ఒక ఆలోచన ఉంది. మేమేమనుకుంటున్నామంటే ఒక పల్లెటూరు నుండి పోయే ఒక అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. ఆయనకి ముందు నుండి ఊర్లో లవ్ ఉంటుంది. ఆ లవ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ పోయి మరి అక్కడ కల్చర్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళతో ఉండి వాళ్ళ లెక్క తయారయ్యి ఇప్పుడు అంటే చూసిన టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే లొల్లిళ్ళు కొట్లాటలు, ఒక అబ్బాయి అమ్మాయిని అనుమానించడం, ఇట్లాంటి కథ ఉంటాయి కదా. మేము అట్లా అనుకుంటున్నాం. అంటే ఇట్లాంటి స్టోరీ ఎవరు తీయలేదు, మేము చూసాం, చెక్ చేసినాము. సో ఇట్లా చేద్దామా అని ఒక ఆలోచన ఉంది. మీరు ఓకే అంటేనే చేద్దాము. మరి మీకేమైనా ఆలోచనలు ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మీకు ఓకే అంటే ఓకే చెయ్యండి అని చెప్పి కామెంట్ చేయండి, సరేనా? ఇక దోస్తులు, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ రోజు ఎపిసోడ్ రాజకీయ కుటుంబం పార్ట్ 10 వీడియో. ఏమైంది అక్క, ఇంకా అత్తలేదు బుజ్జి? ఓ అత్త ఉంది కావచ్చు రాజక్క. అగో అమ్మ వచ్చినవానే? బిడ్డ వచ్చింది కదా. వచ్చిన ఏమైందిరా గింత ఆలస్యమైంది, మేము ఎప్పుడు అత్తివి? ఇక ఏం లేదమ్మా, ఇక ఒక 15 రోజులు స్కూల్లో లీవ్ తీసుకోవాలి కదా పిల్లకి. అవన్నీ వేసుకొని ప్రిన్సిపల్ సార్ని కలిసి ఆ కార్లో పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ అది కొట్టించేవో కథ వచ్చేసరికి ఇంత టైం అయ్యే. సరే కానీ ఎవరికి చెప్పవారా మరి? ఇక పోయేస్తానే అమ్మ, పోయేస్తా. మీరు అప్పటి వరకు షాప్ వేసి పిల్లని పక్కకు కూర్చోబెట్టారు, నేను పోయేస్తా. సరే పాలోళ్ళందరికి చెప్పిరా బిడ్డ. సరే అత్తమ్మ, సరే చెప్పత్తా. బాగున్నావానే అమ్మమ్మ? మంచిగున్నారా? మిన్నావా? దగ్గరికి రాకు, దూరంగా అక్కడ కూసో. ఏందే ముసల్దానా, నన్ను దగ్గర రాకు అంటాను. నేను వచ్చి ఏమన్నా ఒళ్ళ కూర్చుంటానైంది? అయ్యో గట్ల కాదురా మిన్నవ్వా, నువ్వు ఒక పక్క కూసోరా, ఏం కాదు. నువ్వు కూడా గట్లనే అంటావేంది? నిజమే అబ్బ, ఒక పక్క కూసో. మీకైతే పిచ్చలేసింది, నాకు అర్థమైతలేదు మీ గురించి. అమ్మ వాళ్ళందరికి చెప్పినా గానీ ఇక్కడ షాప్ వేసి కూర్చోబెడదామే, తర్వాత వాళ్ళు వచ్చినట్టే కుడుకలేస్తారు గాని. సరే బిడ్డ, సరే. అయ్యో వదినేదే, ఇగో కూరండి తండ్రి, అత్తయ్య పిలుస్తావు. మౌనిక ఇద్దారా? మంచిగా ఉన్నావా మౌనిక? మంచిగున్నారా రామా. పింకవ్వా ఎట్లున్నది? చూడత్తమ్మ, వీళ్ళు అది ముట్టుకోకు ఇది ముట్టుకోకు, ఈడ కూసోక ఆడ కూసోరా అని అంటారు నన్ను. ఇక గట్లనే ఉంటది రా, ఒక సైడ్ కూసోరా. నిన్ను పొయ్యల్లో కూసోపోరా. నేనెందుకు కింద కూర్చుంటే, నాకు బెడ్ అయ్యి నేను కింద కూసోను. అయ్యో గట్ల అనద్దురా అవ్వా, ఇప్పుడు కిందనే కూసోవాలి, కింద కూసోపో తర్వాత బెడ్ ఎత్తారు గాని. మీరు అందరికి ఇట్లా చేస్తారు ఎందుకు నన్ను? కూసున్న తర్వాత ఏం చేయలే చెప్పుర్రి. ఏం లేదురా అవ్వా, ఆగురా చెప్తా. అమ్మ కుడుకలు తెచ్చినావానే? అయిపో. సరే బిడ్డ, తెచ్చినా ఎత్తా. గీ కుడుకలు నేనేం చేసుకుంటా, నాకేమైనా స్వీట్ కావాలి కానీ వీటిని ఏమైనా వేసుకొని తింటానా ఏంది నేను? లేదురా మేమే చేసి పెడతాం కానీ అట్లా చేతిలో పట్టుకో, 5 గంటే. సరే అత్తమ్మ, సరే. పిల్లకేం స్వీట్ చేయలేదా అనే? చేసినత్తమ్మా, సేమియా చేసిన. మరి తీసుకురాపో. ఇగోరా, ఇప్పుడు తింటావా సేమియా, తర్వాత తింటావారా? ఇప్పుడే తింటత్తమ్మా. తినురా తల్లి, తిను. మళ్ళీ ఎవరైనా అత్తే తినకుండా అయితే ఇప్పుడు తిను. సరే అత్తమ్మ, తింటా. ఇక మిన్ను పెద్దదైంది తర్వాత నా బిడ్డ కొడుకు ఇచ్చి పెళ్లి చేసుడే. బిడ్డ కొడుకు అక్కడ పని చేస్తానని నా బిడ్డనిచ్చి ఎత్తా. అవు గట్లంటే మేమేనా మనవనికి ఏం తక్కువ? అన్ని ఎక్కువనే, అన్ని నీ మనవనికి నీ బిడ్డకి. ఈ ఒక అత్తవు నా బిడ్డలు ఒళ్ళత్తనే గింతగానం లొల్లి ఎత్తావు నువ్వు ఎందుకన్నట్టు. మరి నా మనవరాల్ని నా బిడ్డ కొడుకే ఇస్తా నేను. నా బిడ్డ నేయడానికి నువ్వెవరు? అవ్వలు లొల్లి పెట్టుకోకుర్రి. ఆ పిల్ల ఇష్టము పిల్లగాని ఇష్టం పెద్దగైన తర్వాత ఇప్పుడు అంటారేంది? పిల్ల 8వ తరగతేనా
అవుతుంది. ఇదేం కాలం పెద్దమ్మేమన్నా మనలాంటి కాలమా? ఇప్పుడు పిల్లలు బీటెక్ చేస్తారు, ఎంటెక్ చేస్తారు, ఫారెన్ పోతారు. ఇవన్నీ కావాలి, ఒక 25-26 సంవత్సరాలు రావాలి. అప్పుడు పెళ్లి చేస్తారు కానీ ఇప్పుడే చేస్తారా? నాకైతే 11 సంవత్సరాలకే పెళ్లి చేసిర్రు. నీకేసిరంటే నా బిడ్డ కూడా ఏమంటావా? ఫస్ట్ నీ బిడ్డ కొడుకు ఇచ్చుడే లేదు, కథనే లేదు. నువ్వు ఊకే నాకు కోపం తెప్పించినట్టు మాట్లాడకు. అగో నా మనవరాలు ఇచ్చుకుంటానండి, నీకేంది? నీ మనవరాలంటే నా బిడ్డ కాదా? ఏమో అవ్వ, నీకే తెలుస్తుందో నాకే తెలుస్తుందో నేను పోతానా. ఎందుకే ఊకే అవుతాను అట్లా మాట్లాడతావు? మరి వచ్చిన ప్రతిసారి అంటది నా బిడ్డ కొడుకిత్తా, నా బిడ్డ కొడుకిత్తా. వాడు కర్రోడు, వానికి పని శాతన కాదు, మన శాతన కాదు. బిడ్డనిత్త బిడ్డ ఎట్లా వ్యవసాయం చేసుకుంటుంటదా అని నేనే చేస్తానా, నా బిడ్డ చేస్తుందా? గట్లా అన్నది కానీ చూసుకున్నాంటి అప్పటి వరకు. ఎందుకంటే ప్రెస్టేట్ అవుతానో రా, ఏం గట్టి. రమా ఉన్నవారా? అయ్యో రారా సరుపా, ఉన్నగందా. కూర్చోబెట్టిరా అప్పుడే? అవునరా సరుపా, కూర్చోబెట్టినాం. అయ్యగారు చెప్పిండు గీ టైం కానీ ఆ టైంకే కూర్చోబెట్టినాం. దారా మిన్ను కోసము పల్లి పట్టీలు వేసుకొని తీసుకొచ్చిండ్రా, మిన్ను కిత్తా. అయ్యో ఈపో అక్క, ఈపో. మిన్ను మంచిగా తినరా, బలం రావాలి. ఇప్పుడే నేను సేమియా తిన్నా, అప్పుడే మళ్ళీ స్వీటా? నాకేమన్నా హార్ట్ తీసుకొస్తే ఏమైంది? అయ్యో గట్లా అనద్దురా, తీసుకొచ్చిన వాళ్ళని తినాలి. వాళ్ళ ముందు ఒక చిన్న ముక్కననేది తర్వాత దాచి పెట్టుకొని మళ్ళీ తినాలి, కానీ గట్లా అనద్దు. అవును రా, గట్లా అనద్దు. తెచ్చిన వాళ్ళందరూ చిన్న చిన్న ముక్కనే తినాలి. వాళ్ళు తీసుకొస్తే స్వీట్ బాక్స్ తీసుకొస్తే ఇంత స్వీట్ అన్న తినాలి. ఏది ఇస్తే అది గింతంత తిని వాళ్ళ ముందర తిని చూపెట్టాలి. కథ మంచిగా 10 మంది అయితే 10 తినేసరికి నా కడుపు అంతా నిండుతుంది. అయ్యో అట్లా అంటే ఎట్లరా? సరే తి. మరి అయ్యగారిని అడిగి రారా, ఎప్పుడు ఫంక్షన్ చేసుకోమన్నాడు ఏందన్నట్టు? ఫంక్షన్ చేద్దాం అనుకుంటారా అద్దనుకుంటారా? అగో నా మనవరాలు ఫంక్షన్ చేయకపోతే ఎట్లవ్వా? చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది. ఒకటే బిడ్డాయే, గదే చేయాలి. ఆడపిల్లకి వచ్చే ఫస్ట్ పండుగ ఇది, మంచిగా చేయాలి. గదే చేస్తాము. ఇక 10 రోజులు మంచిగా 10 రోజుల తర్వాత చేద్దాము అనుకుంటాను. ఇక అప్పటి వరకు పనులన్నీ చేసుకోవాలి కదా అక్క. బట్టలు, ఇంత బంగారం, అప్పాలు, పలారాలన్నీ చేసుకోవాలి కదా. మెల్లమెల్లగా అన్ని చేసుకోర్రి, మేము కూడా ఉంటాం కదా. అదో ఇదో చేదుడు అదోడు సాయం చేయడానికి. మీరు లేకుంటే అవ్వ, మీరుంటారా నా బిడ్డ మంచిగా ఉంటది. సరే అవ్వ, సరేరా పోయేత్తా. అక్క పోయిరాపో. మరి ఏమనుకుంటారా ఫంక్షన్ గురించి? ఫంక్షన్ హాల్ చేస్తారా, ఇంటికాడనే చేస్తారా? మరి ఏమనుకుంటారు? ఏమనుకున్నది ఏమున్నది వదిన, 9 రోజులు అనుకున్నాను. 9 రోజుల తర్వాత కాళ్ళ గోర్లు తీపిచ్చి ఇక ఫంక్షన్ చేద్దాము. ఒక 3-4 ఆటలు కూద్దాము. ఇక మంచిగా పెద్దనే చేద్దాము. ఎందుకు, ఇక మనకున్నది ఒకటే ఆడపిల్ల కదా అని అనుకున్నాము. ఇక చెప్తా, ఒకసారి ఇంటికి వచ్చే చెప్తాం. మరి బంగారం, బట్టలకి, ఆ పలారాలకి పైసలు అదో ఇది ఇయ్యాలి కదా మీరే. అగో ఇవ్వకుండానే ఉంటావా? ఇత్తం గల్లే ఉన్నది కానీ. గదేరా, మళ్ళీ నువ్వు ముందే మాకు చెప్పినావు అనుకో, ఇక మేము నలుగురిని పిలుచుకొని అప్పాలకి ఇట్లా అన్నీ వేయాలి కదా. గదే వదినే, గదే చెప్తా గానీ. ఇక సరేరా, మేము పోయేస్తాము. మరి పిల్ల జాగ్రత్త. అగో అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. చిన్నది రాలేదేంటి? ఏం చెప్పమంటే చిన్నదంతా లొల్లి కాదు ఇంట్లో. మళ్ళేమైందే? ఇంట్లో లొల్లి అవుతుందా ఏంది? గదే బిడ్డ, అది పోయే వరకు ఇది పోయే వరకు అదైనట్టు. అది ఏమన్నదంటే మొన్న లొల్లైంది. యోగిట్లా చాయ్ పెట్టుకురమ్మంటే అది ఇదని, ఆ వాటాలు పంచుమని, లెక్కలు చెప్తలేరని మస్తు లొల్లైంది. చిన్నోడు దాన్ని కొట్టిండు. వానికి ఏమైనా బుద్ధి ఉన్నదట్నా? ఆడపిల్ల మీద చేసుకుంటారట్నా? ఎన్ని మాటలు అన్నాయింది? గదే తిట్టినవు. ఇలా రమ్మంటే నాకు కడుపు నొత్తాంది, నేను రాను, నాకు మంచిగా అనిపిస్తలేదు, మీతో ఎట్లా వస్తా నేను అని అన్నది. రేపటి నెలలో నచ్చిపోతుంది కావచ్చు. దాన్ని 2 జర్సీటోళ్ళు లేక చూస్తుంది కానీ అది ఆ రేణ చెప్పే మాటలు నేను గింతగానం చెప్తాంది. ఇక మన కడుపులో పుట్టిందే మనకి ఇంత చెడు చేస్తంటే బయట నుండి వచ్చింది ఎట్లుకుంటది కానీ ఏమో తీయ, ఎట్లా దరాసి పెడుతుంటే అట్లనే అవుతుంది. ముందున మన వాళ్ళందరూ ఫంక్షన్లు చేసింది అనుకో, నా పెద్దలు ఒళ్ళొడుతుంది. గదే సరే పో అమ్మ, పోయిరాపో. సరే బిడ్డ, పిల్ల జాగ్రత్త. బయటికి ఓకు, ఇసిపెట్టి ఓకు. మీ అత్తనంచినా ఈడ ఊసబెట్టు. సరే అమ్మా. ఇప్పుడు ఆ రమ బిడ్డ మెచ్యూర్ అయిందంటే ఆమె బిడ్డకి ఇప్పుడు బంగారం పెట్టాలి, పలారాలు పెట్టాలి, బట్టల పైసలు ఇవ్వాలి. ఇప్పుడు చిన్న ఆమె రేణకి ఇద్దరు కొడుకులే, నాకు 2 కొడుకులే. ఇప్పుడు నా యారాలకి 2 బిడ్డలు. అంటే మా ఇద్దరికి రాని బంగారం నా యారాలకి 2 పాలు వస్తుంది, నా పెద్ద బిడ్డకు 1 పాలు వస్తుంది. ఏందన్నట్టు ఇది? అంటే మేము కొడుకుల కన్నోళ్ళు ఇప్పుడు మాకు బంగారం రాకుండా పోతే ఇప్పుడు ఎంత లేదన్నా తులం పెడుతుంది. తులం పెద్ద ఆమెకు పెడుతుంది, పెద్ద కొడుకు పిల్లలకి 2 తులాలు పెడుతుంది. అంటే మేమేనా అది పోయి ఇప్పుడు నా కొడుకులకు కూడా 2 తులాలు పెట్టాలి, అంతా పెట్టాలి. కరెక్టే కదా అది? నేను ఇప్పుడు ఫోన్ చేసి రేణకు చెప్తే అప్పుడు రేణ చూసుకుంటుంది ఏదన్నా కానీ. ఫోన్ చేసి చెప్తే అప్పుడు ఆమె అరుచుకుంటుంది. అప్పుడు తెలుస్తుంది మా అత్తకి, మా ఆడబిడ్డకి, మా యారాలకి, అందరికీ. అయ్యో నా ఫోన్ ఎన్నో వాయే, ఏ బ్లూటూత్ పెట్టుకోనన్నా మాట్లాడతా. హలో వదినే, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా కానీ ఏం చేస్తానవరా? ఏం లేదు వదినే, ఏం లేదు. మస్తు రోజులు అవుతుంది కదా ఫోన్ చేయక. ఇక ఏమున్నదిరా, బిజీ అంతే. ఏం లేదు,
పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అయినా కదా, సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, వాళ్ళకి పొద్దున్నే లేసి రెడీ చేయడము, టిఫిన్ పెట్టడము, ఓ అంతా అదే అవుతుందిరా. అవునా వదినే? అవును కానీ నీకు ఒక ముచ్చట తెలిసిందారా? ఏం ముచ్చట వదినే? గదేరా రమక్కోళ్ళ బిడ్డ మెచ్యూర్ అయిందట కదా. ఓ అందుకేనా మా అక్క నాకు ఫోన్ చేసింది. నేను బయట పెట్టిన ఫోను మర్చిపోయినా, చూడలేదు. ఇక ఫోన్ చేద్దాం అనుకుంటాను, నువ్వే ఫోన్ చేసినావు ఇటు. అవునరా, ఇక అక్కును అత్తమ్మ వేయరు, ఇక నాకు కొంచెం చేతనైతలేను, అందుకే ఇంటికానే ఉన్నా. గదే నీకు ముచ్చట చెప్పిరా లేదా అని ఫోన్ చేసిరు వదినే. ఇక నేనే మాట్లాడలేదు, చూసుకోలేదు. ఇక ఫోన్ చేస్తా. సరే కానీ ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా, నువ్వేం అనుకోనంటేనే అడుగుతారా? నువ్వేదైనా చెప్తే నేను ఎప్పుడైనా కాదన్నానే, నన్ను వద్దనన్నా వదినే. చెప్పు, నేను ఎందుకేమనుకుంటా. ఇగో ఇప్పుడు మీ పెద్దవాదిని ఉన్నాయి కదా నా యారాలు, ఆమెకి 2 కూతుర్లు, నాకు 2 కొడుకులు, మీ అక్కకి ఒక బిడ్డ ఒక కొడుకు, నీకు 2 కొడుకులు. ఇప్పుడు మీ అక్క బిడ్డ ఫంక్షన్ చేస్తే ఇప్పుడు మీ అమ్మోళ్ళు అంటే మేము ఎంత లేదన్నా తులం బంగారం అన్న 2 తులాల బంగారం అన్న పెట్టాలి, పాలారాలు వేయాలి, బట్టలకు పైసలు ఇవ్వాలి. ఇప్పుడు పెద్దమ్మ బిడ్డలు 2 బిడ్డలైనా కానీ ఆమెకి బంగారం, బట్టలు, పలారాలు అవి పెట్టాలి, ఫంక్షన్ ఖర్చు కూడా అవుతుంది. మరి మన 2 కొడుకులు కాబట్టి మనకు బంగారం రాదు, ఫంక్షన్ లేదు, బట్టలు రావు, ఏది ఖర్చు రాదు. అంటే ఏంటన్నట్టు ఇప్పుడు పెద్దోళ్ళు పెట్టుకుంటారు, చిన్నోళ్ళు మన 2 బేకారాలం కావారా? అయ్యో అవును వదినే, నేను ఇదంతా ఆలోచించలేదు. కరెక్ట్. ఇప్పుడు మా పెద్ద వదినకి 2 తులాలు పోతుంది, తులం పెడితే. ఎందుకంటే ఒక్కసారి 1 తులం పెట్టినామంటే కొడుకు పిల్లలకు కూడా అంతే పెట్టాలంటారు. 2 తులాలు పోతుంది. మా అక్కకి తులం పోతుంది. అంటే ఏందన్నట్టు మనం ఇద్దరు ఇలా బేకారోళ్ళం అవుతాం. కరెక్టే. ఇదైతే ఎట్లా? మన పిల్లలకు కూడా తులం పెట్టాలి. ఇప్పుడు మనం మాకు పెట్టుర్రి అని అంటే మన 2 అధికారులను చేస్తారు, అంతే కదా. ఇప్పుడు నేను అడుగుతా, నేను మంచిదని కాదు, నువ్వు బిడ్డ కాబట్టి నువ్వు నీకు అడిగే హక్కు ఉంది. నా కొడుకులకు కూడా ఏమైనా ఫంక్షన్ చేసుకుని, లేకపోతే అక్కకి ఎట్లా పెట్టినావో నా కొడుకులకు కలిపి తులం బంగారం పెట్టాను నువ్వు అడగాలరా. గదే కానీ వదిన, ఇప్పుడు నేను అడిగింది అనుకో, ఊరోళ్ళందరూ నన్ను తిట్టేటట్టే ఉన్నారు. ఎందుకంటే బిడ్డకి చీర కట్టించుకుంటారు కాబట్టి పెడతారు, కానీ కొడుకులకు ఏముండని పెడతారు అన్నారా? ఇగో ఇప్పుడు బిడ్డకి కొడుకు కానీ చూసుకుంటావా, తులం బంగారం 1,00,000 అయింది. ఈ 1,00,000 రూపాయలు 2 లక్షలు పెడతాదని చూస్తావా? ఎట్లయినా ఏం చెప్తారు, ఏం చెప్పినప్పుడు ఏం చేస్తాం మనం? వాళ్ళకి వచ్చిన పాలు మనకు కూడా రావాలని చూస్తాం కదా. అవును వదినే, అవును. నేను ఒక్క 10 నిమిషాలు ఆలోచించుకొని వస్తా. నేను ఇంటికి వచ్చి మా అమ్మని అడుగుతా. అప్పుడు ఏదో ఒకటి తేలితే నీది నా ఇద్దరిది రూట్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమైతే తప్పుగా అడుగుతలేం కదా. మన అక్కకును పెద్ద వదినకి ఎంత పెడతారో మనకు కూడా అంతే పెట్టమని అడుగుతాను కదా. అది పెట్టేటట్టు చూద్దాం వదినే, నేను వస్తా కానీ. సరేరా, సరే. గదే నేను మరి నీకేమైనా తెలిసిందా మరి? ఇట్లా నేను అనుకుంటున్నా, మరి ఎందుకు ఇప్పుడు లాస్ అవ్వడము, రేపు మనల్ని నచ్చెవ్వరు చూడరు. ఇలా మనం తులం బంగారం తక్కువ తీసుకున్నామని రేపు వచ్చి మనల్ని అయితే నెత్తి మీద ఎత్తుకోరు కదా. ఏదైనా గదే, అందరికి సరి సమానమే ఇద్దరు, మనకేం గుంట జాగా ఎక్కువ ఇయ్యరు కదా. గదే ఆలోచనతో ఉన్నా. మరి నువ్వేమంటావు ఒకసారి కనుక్కొని ఏదైనా చేద్దామని చెప్పి చూస్తానరా. సరే వదిన, అట్లే ఉన్నది కానీ నేను ఆలోచించుకొని వస్తా వదిన సాయంత్రం వరకు. సరే రారా మరి. ఉంటానా వదినే. ఉండురా. రూట్ క్లియర్. నేను అనుకున్నది ఈ రేణతో చేపిస్తే, ఎందుకంటే ఇప్పుడు చిన్నది అచ్చకారం అనుకుంటే బిడ్డ కాబట్టి బిడ్డ ఎంతైనా కొట్లాడుకుంటుంది. బిడ్డ పెట్టినప్పుడు నాకు పెట్టకపోతే నేను కొంటానా? అట్లా చేద్దాం, అట్లుంటుంది మనతోని. మరి బంగారం ఏమైందిరా గిడ కూర్చున్న ఒక్కదానివే? వచ్చిరా అండి, వచ్చి కూర్చోండి. ఏమైందిరా బంగారం గిడ ఒక్కదాని కూర్చున్నావు? అమ్మతోనన్నా వదినతోనన్నా కూర్చుంటే అయిపోవు కదా. మీ అమ్మున్న వాళ్ళని ఏడున్నారండి, బయటికి వెళ్ళిపోయారు. అయ్యో ఎటువేరా, వాళ్ళతో నువ్వు కూడా పోతే అయిపోవు కదా. మీ అక్క బిడ్డ మెచ్యూర్ అయిందంటే ఆడికి కుడకలేయడానికి వేయరండి. అయ్యో అవునా, మరి నువ్వు పోతే ఏమైందిరా? నువ్వు ఖచ్చితంగా పోవాలి కదా, ఎందుకు పోలేదు? ఏ ముఖం పెట్టుకొని నన్ను ఒమ్మంటారండి మీరు? వాళ్ళ ముందు నన్ను కొట్టిరు, నేను ఎందుకు పోతే చెప్పు, నేను పోను. తప్పైందని అడిగినా కదరా, ఎందుకురా మళ్ళా గట్లా చేస్తావు? ఎంత తప్పైందని అడిగినా మీకు నాకు మధ్యలో ఉంటుంది కానీ బయట వాళ్ళ ముందు నన్ను కొట్టినప్పుడు వాళ్ళ ముఖం చూడాలంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? నేను అందుకే పోలేదండి. బయట వాళ్ళు ఎవరే? వాళ్ళు మా అమ్మను మా వదినే కదా. మీ వాళ్ళు ఇంట్లోలే అండి, నాకే బయట వాళ్ళు నాకు అవసరం లేదు. ఎంతైనా అన్న అవుతాడు కానీ వదిన మీ ఆమె అవుతుందా అండి? ఏమో, నేను అయితే నన్ను లొల్లి పెట్టేటట్టు చేస్తావు కానీ సరే అయితే నేను పోతాన్నా. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకునేటోళ్ళు ఎవ్వరు లేరండి. కనీసము ఇట్లా రాను అని అంటే ఇంకొక 2 సార్లు అడుగుతా నేను పోతును కదా. సార్ నేను రాను అని అడుగుతుంటే సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అవునా, నేను అడుగుతుంది మా అమ్మని. ఇప్పుడు నువ్వు పోయి మీ అమ్మని అడిగినావు అనుకో, నా కొడుకును నాకు లొల్లి పెట్టిస్తాను నా చిన్న కొడలని చెప్పి నన్నే తప్పి ఎత్తారు. రెడీ చేసి నన్నే తప్పి ఎత్తారండి. మీరు ఎందుకు అట్లా చేస్తారు? మీరు ఏం అడగకండి, నాకు బాధ చెప్పుకోవడానికి ఉన్నది మీరు ఒక్కరే. మీరు కూడా వాళ్ళకే సపోర్ట్ ఉన్నారనుకోండి, ఇక నాలో నేను చచ్చుకుంటే ఏదో ఒక రోజు వస్తా నేను. నువ్వు గట్లా అనకురా, నువ్వు గట్ల ఎందుకంటాను చెప్పు. సరైతే నేను అడగతి, మా అమ్మ వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా అడుగుతా కానీ నువ్వు అడిగినట్టయితే అడగతి. సరే అండి, సరే. ఈ ఫ్రీ బస్సు కోవాలంటేనే ఏడు పత్తంది అత్త, మళ్ళీ నూకి చంపుతారు. గదేనే అలా బొందలు పెట్టాడు, ఎందుకన్నా పెట్టింది. సరే తిప్ప పోదాం ఎట్లనో. అవును కానీ అత్త,
అత్తమ్మ ఏమనుకుంటానో మరి, ఎంత బంగారం పెడదాం అనుకుంటానో, ఒక 1000 పలారాలన్నా చేద్దాం అత్తమ్మ. ఎందుకంటే ఫస్ట్ మన దాంట్లో ఆయన ఆడపిల్ల కదా, తర్వాత బట్టలకు కూడా ఒక 20,000 ఇద్దాము కదే. నేను అది ఎట్లా అనుకుంటాను, మరి నువ్వేమనుకుంటాను అత్తమ్మ? నాకున్నంత ఎవరికే నా మనవలకున్న మనవరాలకేనాయి ఏమున్నది తులం, ఇక అక్క అడిగేదాన్ని బట్టి తులం అంటే 2 తులాల బంగారం వేద్దాం అనుకుంటానా. ఇక 10 బట్టలకు పైసలు ఇస్తా, పలారాలు ఇస్తా, ఇక గంతే అని నేను అనుకుంటాననే. చేయాలి అత్తమ్మ, లేకపోతే ఎట్లా? మామయ్యను అందరిని కనుక్కొని అక్క చిన్న తన్ని మాట్లాడుకొని తొందర అన్ని మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు బంగారం అంటే కూడా మళ్ళీ బంగారం షాప్కో ఏదైనా ఒకటి వట్టిదే ముద్ద బంగారం కాకుండా ఏమైనా వేయించుదాం, ఎందుకంటే మన తరపున ఎప్పటికి గుర్తుంటది కదా అత్తమ్మ. గదే అవును, గట్లనే చేద్దాం అంతే. అత్తమ్మ నేను పోయి మంచినీళ్ళు తీసుకొస్తా, మీరు కూర్చోర్రి. సరే పోయిరా పోవే. ఏమైందే, ఎటు పోయినవే? రామవ్వ దగ్గర పోయినావా? గిట్లా బిడ్డ పెద్ద మనిషి అయితే కుడకలేయడానికి పోయినా. అయ్యో అవునా, మరి చెప్పలేదు. ఇక నీ ఫోన్కి బొచ్చసార్లు ఫోన్ చేసినాయా, నువ్వు అసలు పట్టించుకుంటే అందుకే నేను పెద్దది పోయొచ్చినావు. పెద్దది పోతే మరి చిన్నది ఏం చేస్తాను? చిన్నదాన్ని కూడా తీసుకోపోతే అయిపోవు కదా. అవునమ్మా, నా భార్య ఏం చేసి నా భార్యను తీసుకోపోతే అయిపోవు, తీసుకోకుండా వేరు మీరిద్దరు. అయ్యో నేను రమ్మన్నాను రా, రమ్మంటే కాళ్ళును తలకే బాగా వస్తుంది అని రానన్నది రా నీ భార్య. మీరు గట్టిగా అడిగితే రాకపోనా అని మీరేదో మీద ఒక్కసారి అడిగినట్టున్నారు, పోయినట్టున్నారు, అంతే. నా భార్యను పక్కకు పెడతారు గాని. అయ్యో మేమెందుకు పక్క పెడతామయ్యా? నీ భార్యను అడిగిన 2-3 సార్లు నీ భార్యనే రాను అన్నది. ఊకోండి వదిన, మీరు ముందు నుండి మా అమ్మను నువ్వు బాగా క్లోజు. నా భార్య వచ్చిన తన భార్యని 10 సిటీ ఆమె అని పట్టించుకోకుండానే ఉన్నారు మీరు. అరే గట్లా అనకరా కొడుక, నేను ఇద్దరిని సమానంగా చూస్తాను. దాన్ని చాలా సార్లు ఇప్పుడు రాకపోతే అక్క ఫీల్ అవుతుంటే 2 రోజుల తర్వాత నేనే పోయేస్తా, మీరు ఇప్పటి వరకు పోయి రండి, నేనైతే రాను మీతోని, మీ మొక్కం చూడాలంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అన్నది నీ భార్య. అనిత ఇట్రా. చెప్పండి, ఎందుకు పిలిచిరండి? మా అమ్మోళ్ళు నేను పిలిచిరట కదా 2-3 సార్లు, నువ్వే రాలేదట, నువ్వే పోలేదట కదరా. ఒక్కసారి పిలిచిరండి. నిన్న వీళ్ళ ముందే నన్ను కొట్టిన తర్వాత ఒక్కసారి వెళ్తే ఏ ముఖం పెట్టుకొని పోమంటారు? ఒక 2-3 సార్లు రావే అక్క ఫీల్ అయితే రావే అంటే నేను పోకపోతున్నా అండి. వాళ్ళిద్దరికి మధ్యలో నేను పోతే వాళ్ళకి నచ్చేది. అందుకే ఎక్కడ పోయినా ఇద్దరు, కూరగాయలు పోయినా ఇద్దరికే పోతారు, షాప్కి పోయినా ఇద్దరే పోతారు, ఇంట్లో సంబంధానికి ఇద్దరే పోతారు. ఒక్కసారి కూడా నన్ను విలువలేదు. ఈ ఇల్లు కూడా నేను అత్తే ఏమన్నా వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది నన్ను విలువలేదండి. ఒక్కసారి మాట వరుసగా అడిగిరు పోయిర్రు. ఏందే అమ్మా ఇప్పుడేమంటావే? ఏందే నిన్ను అడగలేదా? 2-3 సార్లు అడిగినా రావే అక్క ఫీల్ అయితే రావే అంటే నువ్వు వచ్చినావానే. అన్నీ ముందు మాటలు అబ్బా. ఎట్లా అంటే ఇక ఇప్పుడు అడగకపోతే మళ్ళీ నీకు వచ్చినదేమని చెప్పుకుంటా అని మీద 2 మాటలు అడిగింది, కథ వేసుకున్నారు, బస్సు ఎక్కిరు, పెరిపోతున్న ఎప్పుడు వేయరు, ఇప్పుడు వచ్చిర్రు. మేము అసలు నిన్ను చూసినామని అట్లా, నిన్ను రారా అంటే నువ్వే రాలేదు, ఇప్పుడు ఎందుకే గింతగానం చెప్తాను, మరిది ముందు ఎందుకే గిట్లా చెప్తాను మమ్మల్ని? ఏమంటావే, నీదే తప్పంటారు, మరి నువ్వేం మాట్లాడతలేవేంది? వాళ్ళు రమ్మన్నారట, నువ్వు పోలేదట, మరి ఎందుకు పోలేదు? కథ ఏంది? ఇక మీ అందరి కళ్ళు చల్లబడ్డాయి కదా నన్ను తిట్టిపించినప్పుడు. ఎప్పుడు నా భర్తతో నన్ను తిట్టిపోయడానికే మీరిద్దరు ఉంటారు. మీరున్నన్ని రోజులు నా జీవితం చక్కగా ఉండనే ఉండదు. నా భర్తతో నన్ను తిట్టిపిస్తూనే ఉన్నారు. మీరు నన్ను గట్టిగా అడుగుతా, నేను రాకపోతున్నా, ఎందుకు ఇట్లా చేస్తారు నా జీవితాన్ని మీరు? అరే అది ఏడుతాందిరా, ఏమన్నా అంటే కొట్టిరా అనుకుంటారా? ఎందుకురా గట్లా చేస్తాను, కోపం తగ్గించుకో. అగో ఏందే అమ్మా, అదేమో గిట్లా అన్నారంటే మీరేమో గిట్లా నాకు పిచ్చిలేస్తాను, ఇంట్లో ఉండానని చావానన్న పోయి. నువ్వెందుకు చచ్చుడు? అసలు ఏ చక్కలేదు ఇంట్లో మొగోళ్ళు చక్కగా ఉంటే ఆడోళ్ళు చక్కగా ఉంటారు. మొగోళ్ళ చేతులలో సంసారం లేక ఆడోళ్ళ చేతులలో ఉంటే గిట్లనే ఉంటది. గంతే, నేను ఒక్క మాట అన్నందుకు ఇప్పుడు అందరు కలిసి నా మీద ఎగబడతారు కదా. పడురి నేను కూడా చూస్తా మీ సంగతి. నువ్వు నోరు మూసి ఇంట్లోకి నడువు. నువ్వు ముందు మీ అందరికీ ఆ మొక్కతే కావాలి. నేను బయట దాని నుండి వచ్చిందని బయట దాని లెక్కనే ఉంటే తీరు. ఎన్ని రోజులకైనా మీరు నన్ను బతకనియరు. ఇంట్లో ఎప్పుడు ఏమన్నా ఇచ్చే చంపేటట్టే ఉన్నారు మీరు అందరు కలిసి. ఏంది అమ్మ, నిన్న నా భార్యను కొట్టినా అని చెప్పి నేను ముందు నుండి బాధపడుతున్నా. ఇప్పుడు మీ వల్ల నిన్న భార్యను తిట్టినా. నీ భార్యనేమన్నా మేము తిట్టువన్నవారా? ఎందుకు గట్లా చేస్తాను? రావంటే నేను రాను, మీ మొక్కం చూడబుద్ది అయితే లేదు. 2 రోజులైనా నేనే పోయేస్తా, మీరు ఓరు అంటేనే మేము పోయినాం. అవును మరిది, అది నేను రానంటే రానన్నది అయితే గుంజుకనైతే పోలేం కదా. అప్పటికి చెప్పినాం మనం పోకపోతే ఎట్లనే ఖచ్చితంగా పోవాలంటే కూడా నేను 2 రోజులైన తత్తా మీరు ఓర్రి, మీతో నేను రానన్నది. నేను రానైతే అన్నా కానీ కనీసం నాకు రమక్క ఫోన్ చేసి కూడా చెప్పలేదండి. ఏంది, ఫోన్ చేయలేదా మా అక్క నీకు? అవునండి, కనీసం నాకు ఫోన్ చేసి గిట్లా అయిందిరా అని కూడా చెప్పలేదండి. చూసినవానే అమ్మ, మీరు కాదు అక్కలు కూడా నా భార్యను దూరం పెడతారు. అక్కనట కనీసం ఫోన్ చేసి గిట్లా అయిందని కూడా చెప్పలేదట. అయ్యో మరిది నాకు కూడా చెప్పలేదు. అత్తమ్మకు ఒక్కదానికి చెప్తేనే, అత్తమ్మ పెద్దమ్మ కాబట్టి అత్తమ్మకు ఒక్కదానికి చెప్తేనే మేమిద్దరం పోదాం అనుకున్నాం. నాకు కూడా ఫోన్ చేసి చెప్పలేదు. కాదురా, అవ్వగారింటికి అక్క ఒక్కరికి ఫోన్ చేసి అందరు రారని వెళ్తే గానీ ఒక్కొక్కరికి బొట్టు పెట్టుకుంటే పేరు అయితే ఫోన్ చేయదు కదరా. గట్లా కాదు మరి. నీ భార్యకి ఎట్లున్నదంటే అన్ని నాకు చెప్పాలి, నాకు చెప్పి చేయాలని అంటే ఆమె స్కూల్లో అయిందట. స్కూల్కి పోవాలి ఆమె, ఒక కారు పట్టుకొని పోవాలి, ప్రిన్సిపల్తో మాట్లాడుకోవాలి, ఇంటి పక్క వాళ్ళకి చెప్పుకోవాలి, వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసుకోవాలి, వాళ్ళ చుట్టాలకు పేరు ఫోన్ చేసుకోవాలి, పుట్టినింటి వాళ్ళకి కూడా అందరికి పేరు ఫోన్ చేసుకుంటుందా? ఒక్క మీ అమ్మకి చెప్తే మేము అందరం పోతామని అనుకోదా?
అవును వదినే, మరి ఇది ఎందుకు ఇట్లా అర్థం చేసుకుంటాంది? అదే అండి, మా దగ్గరనైతే ఒక్కొక్కరికి ఫోన్ చేసి పిలుస్తారు, మీ వాళ్ళు విలువలేదని నాకు గట్లనే అనిపించింది. ఏ చల్, నువ్వు ఇంట్లో ముందు పో, నీ ముఖం చూస్తే కంపరంగా ఉన్నది. చూసిరా, ఇప్పుడు మీరు అందరు కలిసి మీ బిడ్డ ఫంక్షన్ కోసం నన్ను తిట్టిపిచ్చిరు కదా, నేను కూడా చూస్తాను ఈ సంగతి. ఏంద్రా ఈ లొల్లిలు? నాకైతే ఇంట్లో ఏం అర్థం అయితలేదు. నువ్వే గట్లా అంటే నేనేం చేయను, ఊరేసుకొని చావానా? నాకే ఇంట్లో ఏం అర్థం అయితలేదు. మరి నేను ఒక చెప్పేది నువ్వు, ఇగో నీ భార్యకి ఏందంటే మొన్న నువ్వు మా ముందర కొట్టినావు, అదే బాగున్నది. అయితే అక్క ఏమన్నా అందరికి ఫోన్ చేసి చెప్తా, నాకు కూడా ఫోన్ చేసి చెప్పలేరామా? మరి నేను పోలేదా? ఏమో వదిన, నాకైతే ఏం అర్థం అవుతుంది. అదేమో అట్లా అర్థం చేసుకుంటాను, మీరేమో ఇట్లా అంటారు. నాకు పిచ్చిలేస్తాంది. నేను డ్యూటీకి పోతేనే మంచిగా ఉంటా, నేను ఇంటికాడ ఉంటా, మంచిగా ఉండనే ఉంటా. ఏంద్రా వాడుకో, నువ్వు నీ భార్య ఇంతకెళ్ళి ఎల్లుర్రి మీరు ముందు. ఏమనుకుంటారు ఊకే లొల్లిలు పెడతాంది నీ భార్య. ఏందే అమ్మ, నువ్వు కూడా గట్లా అంటే నాకు పిచ్చిలేస్తాను, నేను పోతానా పో. చూసినవా అది ఎట్లా చేస్తాందో, అంతా నా చిన్న కొడుకు నాగం చేస్తాంది. ఇక ఏం చేస్తామే, భార్య వచ్చిన తర్వాత గిట్లనే ఉంటది. కానీ నాకు కొంచెం అన్నం వేసుకురా పో, నాకు మస్తు ఆకలి అవుతుంది. పొద్దున నేను పొలం కాడ వేసిన అంత నెరిపడ్డట్టు అయింది. పో మావయ్య, నేను పోయేస్తానంటే దోస్తులు, ఇక చూసిరు కదా మన వీడియో ఎట్లా అనిపించింది? మంచి అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, మీకేమైనా ఐడియాస్ ఉంటే కూడా కామెంట్ చేయండి, అదే చేసేద్దాము. అయితే ఇంకొకటి ముచ్చట చెప్దాం అనుకున్నాం దోస్తులు. అయితే రోజుకి ఒక వీడియో మేము ఇది అప్లోడ్ చేస్తాము. ఇక పొద్దున 9 గంటలకి ఒక 5 నిమిషాల క్లిప్, ఒక డిఫరెంట్ క్లిప్, 5 నిమిషాల క్లిప్ కొత్తది యాడ్ చేద్దాం అనుకుంటున్నాము. మరి మీరేమంటారు? మీకు కనుక 5 నిమిషాల క్లిప్ కావాలంటే ఓకే పెట్టండి అని కామెంట్ చేయండి, సరేనా దోస్తులు? మీరు ఓకే అని కామెంట్ చేస్తే మీకోసం ఖచ్చితంగా పొద్దున 5 నిమిషాల క్లిప్ ఖచ్చితంగా పెడతామండి. ఓకే అని కామెంట్ చేయరు, అట్లనే మీకు ఏ సిరీస్ కావాలో కామెంట్ చేయరు. ఉంటాము, బాయ్ బాయ్.